రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్లో మన వాళ్ళు టాస్ ఓడిపోయినా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా 48 రన్స్తో ఈజీగా గెలిచేశారు న్యూజిలాండ్ మీద. 48 రన్స్ విక్టరీ అనేది T20లో చిన్న నెంబర్ కాదు. 1 రన్తో కూడా మనం గెలుస్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. T20లో ఇండియాకి తిరుగులేదు అని మరొకసారి ప్రూవ్ అయింది. దీంట్లో అభిషేక్ శర్మ యొక్క పాత్ర ఏంటి, అతను ఏ రకంగా షైన్ అయ్యాడు అనే దాని గురించి మనం ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. ఓడిఐస్లో మనం చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది న్యూజిలాండ్ టీమ్. గెలిచినా కూడా చాలా కష్టం మీద గెలిచినటువంటి మ్యాచ్లు. T20ల విషయానికి వచ్చేసరికి సేమ్ న్యూజిలాండ్ టీమ్ సేమ్ స్ట్రెంగ్త్తో ఉంది, అయినా కానీ మన వాళ్ళు అద్దరు కొట్టేశారు. ఇక్కడ కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టినా కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. పర్ఫెక్ట్గా విన్ అయ్యారు మన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ ముందు ఎలాంటి స్టార్ట్ కోరుకున్నామో అట్లాంటి స్టార్ట్ మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. టాస్ ఓడిపోయాం ఓకే, బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ ఒక లాస్ట్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఓవరే 6 కొట్టాడు. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ద వే హీ యూజెస్ హిస్ ఫీట్ అద్దరిపోతుంది అనమాట, మామూలుగా ఉండదు. బ్యాక్ స్వింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. యువరాజ్ సింగ్ గుర్తుకొచ్చే లెవెల్లో బ్యాక్ స్వింగ్ ఉంటుంది అతనిది. ఏదో ఒక కొట్టేస్తున్నాడు, దూకుడుగా ఆడుతున్నాడు, లేకపోతే చాలా ఎరగెంట్గా ఆడుతున్నాడు అట్లా అనుకోవడానికి లేదు. చాలా చూజెస్ హిస్ పాత్ అన్నట్టుగా షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చూస్ చేసుకుని ఆడుతూ ఉంటాడు. చాలా ప్లాన్డ్గా ఆడుతూ ఉంటాడు. స్టైల్ కూడా చాలా బాగుంటుంది. బుకిష్గా కూడా అనిపిస్తుంది కొన్ని చాట్లు. అంటే హీ వాజ్ ద మెయిన్ మ్యాన్ టు విన్ దిస్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. స్టార్టింగ్లో కాస్త అటు ఇటుగా అయింది. సంజు శాంసన్ బాగానే స్టార్ట్ చేశాడు, కొన్ని బౌండరీస్ కొట్టాడు, షార్ట్ బాల్ చేస్తే బౌండరీస్ కొట్టాడు. జేమ్సన్ దాంట్లో మంచి టాల్ మ్యాన్, బౌన్సర్లు వేసాడు. తర్వాత ఫుల్ లెంత్ డెలివరీ చేశాడు. అంతవరకు స్లిప్లో ఉన్నటువంటి ఫీల్డర్ మిడ్ వికెట్కి వచ్చాడు. అది వాళ్ళు ప్లాన్డ్గా సెటప్ చేశారనిపించింది. సంజు శాంసన్కి బాగానే ఆడాడు బౌండరీస్. తర్వాత వెంటనే ఫ్లిక్ చేశాడు, అది స్ట్రైట్గా మిడ్ వికెట్ ఫీల్డర్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్లాన్ చేసిన ట్రాప్ లాగా అనిపించింది అదైతే. సో సంజు ఆ 2 బాల్స్ కొట్టి అవుట్ అయిపోవాల్సి వచ్చింది. ఇషాంత్ కిషన్ వచ్చాడు నెంబర్ 3. రావడమే అంటే 2 ఏళ్ల తర్వాత వస్తున్నాడు అతను. లాంగ్ గ్యాప్ తర్వాత రావడం బ్యూటిఫుల్ స్ట్రైట్ బౌండరీ కొట్టాడు. చాలా స్టైలిష్గా చాలా బ్రహ్మాండంగా పెడతాడు 4 కొట్టినప్పుడు ఇషాన్ కిషన్. సో 2 బౌండరీ కొట్టాడు. అతను కూడా సాఫ్ట్ డిస్మిస్లా అనిపించింది. అంటే అనుకోకుండా ఒక ట్రాప్ లాగా క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. 2 వికెట్లు ఎర్లీగా పడడంతో ఇండియా చాలా వరకు కంగారు పడింది, అదేంటి అన్నట్టుగా. బట్ అక్కడ సూర్యకుమార్ యాదవ్ షార్ట్ ఆఫ్ రన్స్ రావడమే అతను ఆఫ్ సైడ్ షాప్ కొట్టాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి. మొదటి 3 షాట్స్ ఆఫ్ సైడ్లో ఉన్న తర్వాత లెగ్ సైడ్కి వచ్చే ప్రయత్నం చేస్తాడు. చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు. ఇంకో పక్క ఇట్లా వికెట్లు పడుతున్నా కూడా పవర్ ప్లే మొత్తం కూడా అభిషేక్ రెచ్చిపోయాడని చెప్పుకోవాలి. అంటే ఎంత బాగా ఆడుతుంటే, అంటే మనం పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ విన్లో అంతా బాగానే ఉంది. 2 థింగ్స్ అంటే 2 విషయాలు మనకి కాస్త ఇంప్రూవైజ్ చేసుకోవాల్సినటువంటి థింగ్స్ ఉన్నాయి అనిపించింది. కంగారు పెడుతున్నటువంటి అంటే టూ మచ్ డిపెండ్ అవుతున్నాం మనం అభిషేక్ శర్మ మీద. అంటే అభిషేక్ శర్మ యొక్క ఫామ్ మీద, బ్రిలియన్స్ మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాం అన్నట్టు అనిపించింది నాకు. రెండోది ఏంటంటే ఫీల్డింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా వరకు బాగుంది. కానీ రింకు సింగ్ ఒక క్యాచ్ వదిలేశాడు, ఇషాంత్ కిషన్ ఒక క్యాచ్ వదిలేశాడు. ఇద్దరు కూడా చాలా బాగా గ్రౌండ్ ఫీల్డింగ్ చేశారు, కానీ క్యాచెస్ మాత్రం ఇద్దరు వదిలేశారు. సంజు శాంసన్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే బాల్ గ్యాదర్ చేయలేకపోయాడు. అది కూడా అంటే బాల్ కరెక్ట్గా రాలేదు, బట్ హీ కెన్ డూ దట్. సో ఈ రకంగా 3 డిస్మిసల్స్ మిస్ అయ్యి అనిపించింది. మిగతా అదర్వైజ్ ఈ 3 పక్కన పెట్టేస్తే మిగతా అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి తీరు, ద వే హీ అటాక్స్ ద బౌలర్స్, ఇవన్నీ కూడా బ్రిలియంట్గా అనిపించాయి. అంటే పేసర్స్ బౌలింగ్స్లో అతను 6లు కొట్టడం, జేమ్సన్ కావచ్చు, రఫీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా 6లు కొట్టాడు. ఇది చాలా అంటే స్పిన్నర్స్ని ఎక్కువ బౌండరీస్ కొట్టాడు. జనరల్గా స్పిన్నర్స్ని ఎక్కువ 6స్ కొడతారు, బట్ పేసర్స్ని 6ers కొట్టి స్పిన్నర్స్తో ఎక్కువ బౌండరీస్ కొట్టాడు అభిషేక్ శర్మ. ఇది అంటే ఒక ఓవర్లో ఏకంగా 20 రన్స్ తీసుకున్నాడు స్పిన్నర్ నుంచి. ఫిలిప్స్ కానీ కెప్టెన్ కానీ ఎవరిని కూడా కేర్ చేయకుండా చాలా బాగా డీల్ చేశాడు. సూర్యకుమార్ అండ్ అభిషేక్ చాలా మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అందులో అభిషేక్ కూడా డామినెంట్గా ముందుకెళ్ళాడు. అభిషేక్ శర్మ రానున్న ఐపీఎల్లో కావచ్చు, రానున్న T20లో కావచ్చు ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా ఇండియాకి నిలబడుతున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బ్రహ్మాండంగా ఆడాడు మనోడు.